ఒక పేరెంట్ ఉండేవాడు, వాళ్ళకి పేరెంట్స్కి ఒకే ఒక కొడుకు ఉండేవాడు. చాలా గారాభంగా మీ తల్లిదండ్రులు పెంచినట్టుగానే వాళ్ళు పెంచారంట. వాడు విపరీతమైన సోమరి. అలారం పెట్టుకుంటాడు, అలారం రింగ్ అవుతుంది, అలారాన్ని ఇట్లా కొట్టేసి పడుకుంటాడు. ఓకే, సరే మార్నింగ్ స్కూల్కి స్నానం చేయాలా, ఈ పొద్దు ఏం చేస్తాం స్నానం తీరా రేపు చేద్దాంలే అనుకుంటాడు. ఓకే, హోంవర్క్ మళ్ళీ చూసుకోవచ్చులే, మళ్ళీ రాసుకోవచ్చు అని చెప్పి దాని పక్కన పెట్టేస్తాం. ఇలా ఉంటే వాళ్ళు నాన్న చేశాడంటే ఇది ఇంత చాలా సోమలు అయిపోతాడు. రోజు ఏ పని చెప్పినా చేయడు. రేపు అంగడి పోయినా పోనా ఎవరు పోతారు నువ్వు అంటాడు. సో ఇట్లా అయిపోయేసరికి వాళ్ళ నాన్న చేశాడంటే ఇక్కడ కాదు, గురువు దగ్గర తీసుకొని చేరుతామని గురువు దగ్గర చేర్చాడు. ఆ గురువు అప్పటి కాలంలో గురువులు లేదా, స్కూల్ లేవు. గురువులు ఏం చేశాడంటే సరే గమనించాడు, చాలా సోమరి, లేట్గా లేస్తాడు, స్నానం చేయడు, సరిగ్గా తినడు, ఏ దానిలో కూడా ఇంట్రెస్ట్ చూపడు, లేజీగా ఉన్నాడు అని చెప్పి ఓ రోజు పిలిచేసి, బాబు నీకు ఒక రాయి ఇస్తాను, ఓకే రాయి తీసుకో, చాలా ఇది మహత్తరమైనటువంటి రాయి, ఈ రాయిలో ఇలా చాలా గొప్పదనం ఉంది, ఈ రాయిని నువ్వు ఏదైనా ఇనుప వస్తువు మీద తిక్కితే అది బంగారు అయిపోతుంది అని ఇచ్చాడంట. సరే అప్పుడు తీసుకున్నాడు కదా వీడు. తీసుకున్నాక ఏం చేశాడంటే, ఇప్పుడు సాయంత్రం అవుతుంది, అందులో ఇప్పుడు ఇలా వర్షం జరిగేటుంది, ఇప్పుడు వద్దులే, మాకు ఇనుము కావాలంటే అంగడి పోవాలి కదా, అంగడి పోయి తెచ్చుకోవాలి కదా, తీసుకొని వచ్చి దాపిస్తారు, రుద్దితే కదా బంగారు అయ్యేది, కాబట్టి ఈరోజు వద్దులే రేపు పోదాం అనుకున్నాడు. సరే ఆ గురువుగారు ఏం చెప్పారంటే, రేపు సాయంత్రం లోపల మళ్ళీ దీని మహత్యం వెళ్ళిపోతుంది తప్ప, ఈ మహత్యం పోతే మళ్ళీ పని చేయదు, నేను సాయంత్రం కరెక్ట్గా ఈ టైంకి వస్తాను, ఆ టైంకి అంతా కూడా నాకు నువ్వు ఏది ఇచ్చేయాలని చెప్పినాడు. మార్నింగ్ లేచినాడు, మళ్ళీ మామూలు లేడమంటే మామూలే కదా, 9 గంటలు లేచినాడు. లేచి నిదానంగా పళ్ళు దిక్కా ఇంక పోదాం లేదు సెప్టెంబర్లో వర్షం వచ్చింది. మళ్ళీ వర్షం వస్తుంది, రేపు వర్షం తగ్గినాక పోదాం అనుకున్నాడు. సరే వర్షం అయిపోయిందా, మా భోజనం చేసినాక పోదాంలే అనుకున్నాడు. సరే భోజనం చేసినాడు ఫుల్గా, భోజనానికి మాత్రం ఫస్ట్ ఉంటాడు, బాగా ఫుల్గా భోజనం చేసేసినాడు, నిద్ర వచ్చింది, పడుకుంటుంది. సో సాయంత్రం అయిపోయింది, గురువుగారు రానే వచ్చేసాడు. ఇలా ఎంత ఇనుమని బంగారంగా మార్చినామని అడిగినాడు. ఏడాది దగ్గర బంగారం లేదు, ఏంది లేదు. అప్పుడు బాధపడి అయ్యో గురువుగారు పొరపాటు చేశాను, నా సమర్థన వల్ల ఎలా బంగారం కోల్పోయినాను, మంచి భవిష్యత్తుతో కోల్పోయినాను అని చాలా బాధపడిపోయినాడు. చాలా బాధపడి కింద పడి పొర్లి ఏడ్చినాడు. కొంతసేపు ఏడిస్తే వస్తుందా అయిపోయి గురువుగారు అన్నారు, నీ లాస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ పోతున్నానైనా, ఇప్పుడు ఇంకా నీకు భవిష్యత్తు లేదని చెప్పి గురువుగారు తిట్టేసి వెళ్ళిపోయాడు. అంటే ఏమైందమ్మా, ఎవరికి నష్టం జరిగింది? సోమర్థనం వల్ల అబ్బాయికి నష్టం జరిగింది కదా. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. అక్కడ విద్య, అక్కడ గురువు గారు బంగారు రాయి ఇచ్చారు కదా, భవిష్యత్తు కోసం ఒక రాయి ఇచ్చినాడు. ఇక్కడ మన గురువు గారు ఏం చేస్తారంటే మీకోసం చక్కటి విద్యను ఇస్తారు. మీరు ఆ విద్యను ఉపయోగించుకోవడం లేదు. ఎప్పుడైతే రాయిని ఉపయోగించుకోకుండా అబ్బాయి ఎలా భవిష్యత్తును కోల్పోయినాడో, మంచి ఆపర్చునిటీస్ కోల్పోయినాడో, అట్లే మీరు కూడా ఈరోజు సారులు ఇచ్చేటువంటి విద్య అనేటువంటి రాయిని వాడుకోక ఏమైపోతున్నారు, సోమరిపోతులై ఆపర్చునిటీస్ కోల్పోతారు. కొంతమంది మాత్రమే ఆపర్చునిటీస్ని తీసుకుంటున్నారు. సో అట్లా చేస్తే ఏమవుతుంది, కొంతమందికి మాత్రమే ఆపర్చునిటీ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, మిగతా వాళ్ళకి నో ఫ్యూచర్. మరి మీకు ఫ్యూచర్ కావాలా ఉందా? ఎవరెక్కడ వద్దా అంటారు, ఎవరురా కావాలా వద్దా చెప్పండి. మరి ఆపర్చునిటీస్ మనం అందుకోవాలా వద్దా? అందుకోవాలా? అందుకోవద్దా? డైలాగ్ ఓడిపోయినాడు, అందుకోవాలా వద్దా కదా. ఆపర్చునిటీస్ అందుకోవాలా వద్దా? అందుకోవాలా. వాటి వినియోగించుకోవాలా వద్దా? వినియోగించుకుంటారా మరి? సో నాకు తెలిసి చాలా చక్కటి అవకాశం, మన స్కూల్లో మంచి టీచర్స్ ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ విద్య, ఆ రాయిని వాడుకుంటే ప్రతిదీ బంగారమే. మీ జీవితం బంగారమే అయిపోతుంది, బంగారంలా మారిపోతుంది జీవితం. ఓకే ఓకే, అందరు ప్రయత్నం చేస్తారా? ఎవరో ప్రయత్నం చేస్తారా? రైస్ చేయండి. ఓకే, వెరీ గుడ్. ఒక్కరు కూడా రైస్ చేయకుండా లేరు. సూపర్. ఏదైనా నువ్వు ఆఫ్ ఎత్తావు, ఆఫ్ చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్.